హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు స్టాండర్లోన్ బిల్డింగ్లో 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ బడ్జెట్లో వచ్చాయి అండ్ కనెక్టివిటీకి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి అన్ని ప్రాంతాల కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇది ముఖ్యంగా లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీలో 30 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో 360 గజాల్లో HMD అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండర్లోన్ బిల్డింగ్ అండి. ఇక్కడ వచ్చేసి మీరు 30 ఫీట్ రోడ్ అనేది వీడియోలో చూస్తున్నారు. అండ్ అదేవిధంగా వచ్చేసి మనకి వీడియోలో బిల్డింగ్ యొక్క ఎలివేషన్ చూపించడం జరుగుతుందండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ నెంబర్ మేము స్క్రీన్ పైన ఇస్తున్నామండి. ఎవరైతే ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ మేము పోస్ట్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో మన బిల్డింగ్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మనకి సేల్కు ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇది వచ్చేసి మనకి చాలా మంచిగా స్టాండర్డ్ గా చేయించినటువంటి గేట్ మీకు వీడియోలో చూస్తున్నాము. అండ్ బిల్డింగ్ సంబంధించిన ఎలివేషన్ మరొకసారి మీకు చూపించడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా కన్స్ట్రక్ట్ చేశారు బిల్డింగ్. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం. ఈచ్ ఫ్లాట్ కి మనకి పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి CCTV సర్వేలెన్స్ ఉందండి, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పవర్ కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ పోల్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి 4 వైపులా వెంటిలేషన్ బాగుండే విధంగా సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా అంతా చూపిస్తున్నామండి. మనకి సఫిషియెంట్ గా ప్రతి ఒక్క ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ కనెక్షన్ ఉందండి. అండ్ అదే విధంగా వచ్చేసి అపార్ట్మెంట్ కి సంబంధించిన బోర్ ఉందండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి సఫిషియెంట్ గా 4 వైపుల సెట్ బ్యాక్ అనేది మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాము. ఇక్కడ ఎమ్యూనిటీస్ లో భాగంగా మనకి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి లిఫ్ట్ ఏరియా చూపిస్తాం వీడియోలో. ఇప్పుడు వచ్చేసి వీడియోలో లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాము. 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక మంచి బ్రాండెడ్ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ లిఫ్ట్ ఆపోజిట్ లో వచ్చేసి మనకి 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగిందండి. మెట్ల పైన వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి ఒక్క ఫ్లాట్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ మీటర్ చూపిస్తున్నాం అండి. ప్రతి ఒక్క ఫ్లాట్ కి సంబంధించిన ఎలక్ట్రికల్ మీటర్స్ ఇక్కడ చూపిస్తున్నాము. అండ్ ఎమ్యూనిటీస్ లో భాగంగా వచ్చేసి మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్. డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే టోటల్ గా 1040 SFT ఫ్లాట్ వచ్చేసి మనకి 49 లక్షలకే రావడం జరుగుతుందండి. బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. 5 లక్షల డౌన్ పేమెంట్ కట్టుకున్నట్లయితే మిగతాదంతా మనకి బ్యాంక్ లోన్ రావడం జరుగుతుంది. అంటే మనం 10% పేమెంట్ చేస్తే మిగతా 90% అనేది మనకి లోన్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి GST ఛార్జ్ చేయట్లేదు అండ్ ఎమ్యూనిటీస్కి ఛార్జ్ చేయట్లేదండి. ఇంక్లూడింగ్ టోటల్గా వచ్చేసి మనకి 39 లక్షలు మాత్రమే చెప్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. సో తక్కువ ధరలో వస్తుంది కాబట్టి మీరు ఒక రెంట్ పే చేసేటువంటి అమౌంట్తోనే ఇక్కడ మీరు EMI పే చేసుకోవచ్చు. సో అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. మీకు ఒక ఆల్మోస్ట్ ఒక 40,000 to 50,000 శాలరీ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఒక సొంతంగా ఫ్లాట్ అనేది కొనుక్కునేటువంటి అవకాశం ఉందండి. వచ్చేసి మనం లిఫ్ట్ ద్వారా 4th ఫ్లోర్ కి వెళ్ళడం జరుగుతుందండి. 4th ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం లిఫ్ట్ ద్వారా పైకి రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి లిఫ్ట్ మీకు చూపించడం జరుగుతుంది. అండ్ లిఫ్ట్ కు ఉన్నటువంటి వాల్ కి వచ్చేసి మనకి నీట్ గా టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్ బాల్కనీ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి 1040 SFT లో ఉందండి. ఇక్కడ చూస్తేనే అర్థమవుతుందండి ఎంత మంచి వుడ్ కార్వింగ్ ఇక్కడ మెయింటైన్ చేశారు, ఎంత మంచి క్వాలిటీ మెటీరియల్స్ ఇక్కడ యూజ్ చేస్తారని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లాట్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్ ఫ్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం బాల్కనీ ఏరియా కవర్ చేసుకుని లోపలికి రావడం జరిగిందండి. లోపల చూసుకున్నట్లయితే మనకి చాలా సఫిషియెంట్ గా పెద్ద సైజ్ హాల్ రావడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. వెంటిలేషన్ బాగుండే విధంగా డిజైన్ చేస్తారండి. ఇటువైపు వచ్చేసి మనకి UPVC విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఇటువైపు వచ్చేసి మరొక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా కింద సెటప్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనం కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ అనేది మనకి సఫిషియెంట్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి L షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. మంచి గ్రానైట్ తోటి మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వాల్ కి టైల్స్ ఇచ్చారు. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్ గా పెద్ద సైజ్ యూటిలిటీ ఏరియా ఇచ్చారు. యూటిలిటీ ఏరియాలో వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే యూటిలిటీ ఏరియాలో వచ్చేసి మనకి ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేయడం జరిగిందండి.
ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి వీడియోలో. ఇక్కడ వచ్చేసి మనం పూజా యూనిట్ చూపిస్తున్నామండి. పూజా యూనిట్ అండ్ కిచెన్ యూనిట్ కి మధ్యన స్పేస్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా మనకి స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా యూనిట్ చూపిస్తున్నామండి వీడియోలో. మనకి సఫిషియెంట్ గా మంచి సైజు పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఒక షెల్ఫ్ ఇచ్చారండి, వెంటిలేషన్ బాగుండే విధంగా ఒక విండో ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి వీడియోలో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ కి వాడినటువంటి డోర్ చూపిస్తున్నామండి. స్టాండర్డ్ గా మంచి క్వాలిటీ డోర్ వాడడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఇవ్వడం జరిగిందండి. సఫిషియెంట్ గా మనకి ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి కబోర్డ్ చేయించుకోవడానికి లేదా బీరో పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ పైన చూసినట్లయితే మనకి ఇక్కడ సజ్జ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో లో రూప్ ఇవ్వడం జరిగిందండి. పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్ లో వచ్చేసి మనకి వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి డోర్ అనేది మనకి వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీడియోలో వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. ఇది వచ్చేసి 1040 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ప్లాట్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గరలో ఉన్నటువంటి సిట్టింగ్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనం బాల్కనీ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్ వ్యూ కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం అండి వీడియోలో. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి రావడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి ఆ డోర్ చేయించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా చూపిస్తున్నాము. మనకి ఇక్కడ వెటిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి సఫిషియెంట్ గా మనకి షెల్ఫ్లు ఇచ్చారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. టెర్రస్ పైకి రావడం